సిస్టర్, నాకు పిచ్చి లేదు ఏమి లేదు, నన్ను వదిలిపెట్టేసేయండి. నీకు పిచ్చని ఎవరన్నారు? డాక్టర్ గారు ఊరికి ఇక్కడ రెస్ట్ తీసుకోమన్నారు అంతే. అవులాలు హలో ఎవరా గొడవ చేయకు. మంచ కింద ఉంటావే, పిచ్చా నీకు? నువ్వే మంచ కింద ఉన్నావు. పిచ్చిదానా, నాకు నిజంగా పిచ్చి లేదు, ఇలాగే. మరి వాళ్ళతో ఎందుకు చెప్పలేదు? అదే రహస్యం, చెప్తే ఇంటి పంపించేస్తారుగా, అందుకని వాళ్ళని పిచ్చోళ్ళని చేసి ఏడిపిస్తున్నాను. అది సంగతి. మాటలే తెల్లవారు ఏదామైందే, ఇంకా ముగ్గురితో పుస్తకైనా మొగుడా? అత్తవారితో లేచి నిలబడాలని తెలీదు. పాప బాకి నుంచి కళ్ళ తల్లి ముగ్గాయి, పప్పురుపి పప్పలండు, ఒడ్లు దంచి చెరిగాయి, బియ్యం వేరు కడిగాయి. ఆ నోట జాగ్రత్త, నీకన్నా మొగుడుంట నాకు ఉన్నాడు. లే, మేమే చిన్న కోళ్ళ గుడ్డలు ఉతికావా? రామచంద్ర, ఏ కోడలి శాపమో యావన్నావే. ప్రేమ కోసమై వీధిని పడనే పాపం పసిబాల, అయ్యో పాపం పసిబాల. ప్రేమరు గొంతుక చించుకొని తన గ్లామరు కొంచెం పెంచమని, ప్రేమరు గొంతుక చించుకొని తన గ్లామరు కొంచెం పెంచమని దేవుని చాలా వేడుకొని ఆ రామునిదే ఇక భారమని. ప్రేమ కోసమై వీధిని పడనే పాపం పసిబాల, అయ్యో పాపం. ఓహో, సుబ్బమ్మ గారా, దయచేయండి దయచేయండి. హరికత పెట్టించిన తమరి ఇంత లేటుగా దయచేస్తే ఎలా చెప్పండి? ఏమో లే, అడిలేమా. ముందు వాళ్ళకి కనిపించదు, వెనక వాళ్ళకి వినిపించదు. ఏమిటి అలా చూస్తున్నారు? వాద్యగాళ్ళు లేరనే ఏం చేస్తాను చెప్పండి? తపలా వాడికి తలనొప్పి, మోర్సిన వాడికి మొలనొప్పి, ఫిడైల్ వాయించేవాడిని పీక నొక్కుతానంటే కానీ రాలేదు. ఏం పర్వాలేదు, అన్ని నేనే వాయించేస్తాను. డుమ్ 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 డుమ్. ఏయ్ మోర్సింగ్, ఈ దెబ్బతో ఆడియన్స్ అంతా మోతెక్కించేస్తాను. ఈ సంగీత పిచ్చి. ఏమండి ఏమండి, అలా వెళ్ళిపోతున్నారు ఏమిటండి? కనీసం హారతి పళ్ళెల్లో డబ్బులన్నా వేసేయండి. వస్తా. గోవింద. ఓ పెద్దలారా, ఇయ్యాలే మీ ఓటు పెట్లో పడేసేది. మీరంతా బేగ బేగ నగెత్తుకెళ్ళి నా పెట్లోను ఏటనుకుంటున్నారు? అలా దున్నపోతు మాకు పెట్లోను ఓటు పడేద్దరు బాబు. ఏటు నవ్వుతారేటి? దాన్ని ఇట్టేసేసి నా నేటే. మరి నాకు ఓటేసేస్తాను, నా నుంచి మరి ఈ దేశం సుభిత్వం అయిపోతుంది. నాకు గెలిచినానంటేను ఊరేగింపులు, పెద్ద పెద్ద కార్లు, టీ పార్టీలు, ఇక పరిచి అప్పలేను. అల్లదిగో మన నాయకులు గారు వచ్చేస్తున్నారు, నాకే ఓటేసేమని చెప్పేస్తారు వినుకోండి. దండ దండ చాన్ చాన్ అరిగిపోద్ది. మహాజనులారా, నన్ను మాట్లాడమన్నారు, సంతోషం. నేను చెప్పేదంతా ఎమ్మెల్యే గారే చెప్పేశారు. ఇకపోతే ఒకటే పాయింట్, అస్తమానం మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు. అందుకని మీరు ఓటు ఆయన చేసేసారంటే మళ్ళీ 5 ఏళ్ల వరకు, పంచవర్షముల వరకు, అప్ టు 5 years మీ మొహాలు చూడరు. మీకు ఆ హామీ నేను ఇస్తున్నాను, మీకు ఏ బాధ ఉండదు. ఏమంటారు? సెలవు. బాబు గారు సోడా సోడా వద్దు, ఇంకా చాలా మీటింగ్లకు వెళ్ళాలి. వీళ్ళిప్పుడు ప్రఖ్యాత సినిమా తారు లలిత జయమ్మ గారు డాన్స్ ఆడేస్తారు, చూడండి.
Indian Airlines. Why can't flight from Madras to Hyderabad? The flying time for this flight will be... Hey, ఆగు. నీకేమైనా పిచ్చా? లేదు లేదు లేదు. ఉండు నీ పని చెప్తా. ఈ గుప్పట్లో ఏముందో చెప్పుకో. పొట్లో. ఈ పొట్లలో ఏముందో చెప్పుకో. కారు. ఏ ఫెయిల్ 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 ఫెయిల్. వన్ మోర్ ఛాన్స్. ఏనుగున్నది. అమ్మ దొంగ నువ్వు చూచేచావు. అదేమిటారు తలాములు కూర్చున్నారు? ఇవాళ నవరాత్రి 4వ రోజు కదా. నీకట్టా తెలుసు? నాకెందుకు తెలీదు? ఆవేళగా ఆయన వచ్చింది. చక్క బొమ్మలు కొలు పెట్టుకుని ఆడుకున్నారు అందరు. రావా? శివ అద్దాల మేడ ఉంది, మేడ చుట్టూ గోడ ఉంది. అద్దాల మేడ ఉంది, మేడ చుట్టూ గోడ ఉంది. గోడ పక్క నీడ ఉంది. రా 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 నీడలో ఆడుకుందాం. రా 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 నిలువవే జంట జడల దాన, వయ్యారి కుంటి నడక దాన. నీ నడకలో హొయలున్నది చానా. నువ్వు తప్పుతూ తారుతూ తూలుతూ ఉంటే నిలువదే నా మనసు. ఓ చెలియా ఓ లలనా ఓ వదినా అది నీకే తెలుసు. ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేటు వయసులో. హోయ్ 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 ఎంత ఘాటు ప్రేమయో. డాక్టర్లు మారినారు రోగాలు మారలేదు. డాక్టర్లు మారినారు రోగాలు మారలేదు. గవరమ్మోయ్ నీ కొడుకెవరమ్మాయ్? ఎవడమ్మోయ్ వాడెవడమ్మాయ్? గవరమ్మోయ్ నీ కొడుకెవరమ్మాయ్? కలివేస్తోందా కలివేస్తోందా? దక్కులేక రాత్రి నేను దక్కలేక చస్తుంటే. హోయ్ కలివేస్తోందా నీకు కలివేస్తోందా? హాయ్ కలివేస్తోందా నీకు కలివేస్తోందా? భామా 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 ఏమా ఏమా ఏమా. చింత చెట్టు చిగురు మేసి చిన్నదాని పొగరు చూసి చల్ల చేసి వెన్న తీయి గొల్ల భామ. వెన్న తీసి బెల్ల వేయి సత్యభామ. భామ 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 ఏమా ఏమా ఏమా. బస్తీలు కొట్టేదాన్నా కుస్తీలు పట్టేదాన్నా. బస్తీలు తిరిగేదాన్నా నీ అంతు చూడక వదులుతాన్నా. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. అబౌట్ రాకు 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 రోలు రోలు రోలు. రాకు 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 రోలు రోలు రోలు. 1 1 2 2 2 3 2 3 7 7 7 1 1 1 2 2 2 3 2 3 7 7 7 1. అమ్మ తాత అమ్మ నాన్న అత్త మామ అక్క బావ తౌడు ముత్త దండ కోర్ పిల్లి వచ్చి ఎలుక చెట్టి గో చిప్. అబ్బబ్బా ఏమిటా గోళ? ఇక్కడ ఏనాడు ఇంత గోల్ లేదు. నువ్వు వచ్చావు ఇంత రభస. ప్రొద్దున పడుకోండి.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వీరు భీమశంకరం గారు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. నిన్న మీ వద్దకు పంపించిన అమ్మాయి వీరి కూతురే. ఐసి. ఏం లేదండి, అమ్మాయి పెళ్లి విషయంలో ఏదో మాట పట్టింపు వచ్చింది. గట్టిగా మందలించాను, అంతే. కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అలాగా? చాలా తెలివిగల పిల్ల. అవునండి. ఆమెకు పిచ్చి లేదని, ఏదో కారణంగా ఇలా నటిస్తోందని నేను నిన్నే అనుకున్నాను. అసలు విషయం ఏమిటో నెమ్మదిగా తెలుసుకుందామని ఇక్కడే ఉండమన్నారు. పిలిపిస్తారండి. థ్యాంక్ యూ డాక్టర్. నిన్న అడ్మిట్ చేసుకున్న అమ్మాయి పారిపోయిందండి. అంత వెతికిన ఎక్కడ కనపట్టలేదు. మై గాడ్. భగవంతుడా, ఏమిటిది? ఏమిటి చేయటం? ఇన్స్పెక్టర్ గారు రండి, త్వరగా వెళ్ళి వెతుకుదాం. వస్తాను డాక్టర్. ఎవరు మీరు? ఏమిటిది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేనే తీసుకొచ్చా. తీసుకొచ్చారా? రాలా? వెనకమాలగా వచ్చి ఢీకొట్టి బేరమని పడిపోయావు. వదిలిపెట్టి రావాల్సింది. ఏదో ఆడకూడదు కదా అని జాగ్రత్త తీసుకొచ్చా. ఎందుకంటే కాకేశా మిమ్మల్ని చూసి భయం వేసింది. ఏంటంటే భయమా? ఎందుకో? కొట్టాలా తిట్టారా? మరి ఇక్కడే భయపడబాక. నా మాట తీరే అంటలే. నేను గుడ్డెలా చేస్తే గుంటాయి బతలవుతుంది. అందుకనే మా ఊళ్ళో కోపిట్టి కోపన్నా అంటారు. ఎవరా? ఎందుకంటే వచ్చావు? ఎందుకు పరిగెడుతున్నా? మరి పోలీసులు నన్ను పట్టుకుని పిచ్చిదాన్ని చెప్పి పిచ్చి హాస్పిటల్లో పడేశారు. అక్కడ మంచి వాళ్ళు ఎలా ఉండగలరు చెప్పండి? నేనేమో పారిపోయి వచ్చేసాను. అందుచేత పోలీసులు నన్ను తరుగుతున్నారు. ఏంటి? పోలీసులు నిన్ను తరుగుతున్నారా? పోలీసులు నిన్న తరివేది? అవునన్నే. పిచ్చిదానా, వాళ్ళు తరివేది నిన్ను కాదు, నన్ను. మిమ్మల్ని ఎందుకు? ఎందుకా? ఇవాళ తెల్లారగట్ట నేను ఒక కూని చేశాలే. మీరు కూని కోర్లా? ఏందే కూని కోరిన? నేను పుట్టకతోనే కూని కోరిని కాదు. ఈనాటి వరకు శివకు కూడా తెలిసి అపకారం చేయలేదు. కానీ డబ్బు ఎవరిది అన్యాయంగా ముట్టుకోలేదు. చెమటోడ్చి పనిచేస్తాను, నీతి కట్టుబడి బతుకుతాను. నాకు మనసు ఉంది, మమత ఉంది. మరైతే ఇంత ఘోరానికి ఎలా ఒడిగట్టారు? ఎట్టాగా? పగ సాధించాం. నెత్తురుకు నెత్తురు, పేణానికి పేణం, తీయాలనుకున్నాను, తీశాను. అంతే. నేనేంటి నువ్వు చేయబట్టుకొని? నీకు నా తమ్ముడు అంటే తమ్ముడు ఉంటే ఆడి మీదే పేణాలని పెట్టుకు పెంచితే నాకు ఈ లోకంలో ఆడు తప్ప ఎవరూ లేదు. నాకు చదువు లేదు, డబ్బు దశకం లేదు. నాకు ఉన్నదంతా నా తమ్ముడే. కళ్ళు తెరవని పసిగుడ్డుగా ఆడి నా చేతుల్లో పెట్టి మా పెద్దాడు చచ్చిపోయాడు. అప్పటి నుంచి తల్లైనా తండ్రైనా నేనే అరిచేతుల్లో పెట్టుకు పెంచాను. నాకు మళ్ళీ నేను కూలి పని చేయాల్సిన గతి ఆడికి పట్టకూడదని బళ్ళో పడేసి చదివేశాను. ఆడు కలెక్టర్, గవర్నర్, పోలీసు అవుతాడని ఆశపడ్డాడు. ఆడెంత బాగా చదివేవాడు తెలుసా? సానుకు 2 కళాసు, ఎంఏ, బిఏ ఏంటంటే చదివేశాడు. నువ్వు చూడలేదు కానీ ఆయన్ని చూడడానికి 2 కళ్ళు చాలవంటే నమ్ము.
బంగారు ముద్దలా మిసమిసలాడిపోయావు. దొరబెట్టానుకో ఆ చదువు చక్కదనమే ఆడి పాలట గండాలయ్యాయి. పట్టం కాలేజీలో చదువుకునేటప్పుడు మా జమీందార్ గారు అమ్మాయి ఈడు ప్రేమించుకున్నారట. పెళ్లి చేసుకుందామని ప్రమాణాలు కూడా చేసుకున్నారట. ఆహా, నువ్వే చెప్పు. ఒక పక్కన పెద్దాలు ఇట్టా కడుపు కట్టుకుని అట్టగట్టాలు పడి డబ్బు పంపి చదువుకోమంటే వీళ్ళు ఈ చిన్నోళ్ళు పెళ్లి చేసుకుంటామంటే ప్రమాణాలు చేసుకుంటారా, ఒట్టేసుకుంటారా? తప్ప కదా? నువ్వే చెప్పు. తప్పే, చాలా తప్పు. బహుశా అలా కన్నవారి కంట నీరు పెట్టించిన పాపానికి ఇలా పెళ్లాడాలనుకున్నవారు జీవితంలో పెద్ద పెద్ద దెబ్బలు తింటున్నారేమో. అవునా? అవునా? అట్టాంటి తప్పే చేయొద్దని నా తమ్ముడిని హెచ్చరించాను. ఆ అమ్మాయి జమీందారు బిడ్డ. మనం చూస్తే కాళ్ళ దగ్గర బతికేవాళ్ళం. అదేం జరిగే పని కాదు, వద్దురా అని చెవులు ఇల్లు కట్టుకుని పోరాడు. ఆడన్నాడు, అన్నా నీకు తెలవదు, చదువుకున్న వాళ్ళ మధ్య గొప్ప పేద తేడాలు ఉండవు, నువ్వు ఊరుకో అన్నాడు. నాజా మట్టిపుర్రా, అడిగి భయం చెప్పొచ్చా? ఏదో చదువుకున్నాడు చెప్పారు కదా అని సరే బాబు అన్నాడు. ఈ సంగతి నాకు తెలిసినట్టే జమీందారికి తెలిసింది. కూతుర్ని చెడామడా తిప్పి ఆ రాత్రికి రాత్రి వాళ్ళ బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాటు చేశాడు. ఈ సంగతి మావాడికి తెలిసి అన్నింటికి పరిగెత్తాడు. వీడిని చూసి ఆ అమ్మాయి పెళ్లిపేటల నుంచి లేచి వచ్చి వీడి కాళ్ళకు చుట్టుకుని నన్ను బలవంతాన్ని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, కాపాడు అని వల 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 ఏడ్చిందండి. దాంతో పెళ్ళంతా గందరగోళం అయిపోయింది. పెళ్ళారు లేచి వెళ్ళిపోయారని జమీందారు మండిపడ్డాడు. కూతురు లాక్కెళ్ళి గదిలో పెట్టి తాళం వేశాడు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? వాడికి పిశాచి పట్టింది. నా తమ్ముడు నా పెళ్లి పందిట్లో గుంత కట్టేసి గొడ్డును బాధించినట్టు బాధించాడు. ఎలుగుడ్డులు లాంటి నలుగురు మనుషులు చుట్టుముట్టి ఆ పసివాడిని చిత్రవద చేస్తా ఉంటే అదే విధంగా ఎదవలేకపోయాడు. అక్కడ ఈ కబురు నాకు పొలంలో ఉండగా తెలిసింది. అయ్యో భగవంతుడా, ఏంటి ఘోరమని పరిగెత్తాను. నా రక్తం దారబోసి పెంచుకున్నాను. ఆడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆడిని పెళ్లి పేర్ల మీద చూడాలని కోరుకున్నాను. ఇలా నేను ఆ పెళ్లి పందిట్లో చూసింది ఏమిటి? నా తమ్ముడు నెత్తురు మడుగుల్లో మునిగి తేలుతున్నాడు. అన్నా అన్నా అని కిలకిల కొట్టుకుంటున్నాడు. ఆడి చూసేసరికి నా గుండె బద్దలైపోయింది, పైప్రాణం పైన ఎగిరిపోయింది. ఊరే తమ్ముడు, నాకు అన్యాయం చేసి వెళ్ళిపోమాకరా అని ఏడ్చాడు. అప్పుడు నా తమ్ముడు ఏమన్నాడో తెలుసా? అన్నా, నీకోసమే కొనూపిని మిగిల్చుకున్నాను. ఆ జమీందారు ఇంత పని చేసి మా ఇద్దరు ప్రాణాలు తీశాడు. ప్రాణానికి ప్రాణం తీసుకు, నెత్తురుకు నెత్తురు కళ్ళ చూడు. నా మాట నిలబెట్టకపోయావా నువ్వు నాకు అన్నవే కాదు, నీ మూతి వేస్తే వేసవే కాదు అన్నా. అని నా చేతుల్లోనే ప్రాణాలు వదిలేట్టు. అంతే, చూసుకో. నా గుండె బగ్గున మండిపోతాను, నెత్తురు కొత్త కొత్త ఉడికిపోతా ఉంది, ఉళ్ళంతా పగలు సగలు కక్కుతాను. చంపాల, నా తమ్ముడి ప్రాణం తీసిన చిత్రాలు చేసి చంపాల. అదొక్కటే నాకు తెలుసు. ఎక్కడ జమీందారు అంటే పరిగెత్తాను. అమ్మో, వాడు తిరిగాడు, అప్పటికే పారిపోయాడు. నేను వదులుతానా? ఆడి ఇల్లు తోట దొడ్డి కాలించాను. రాత్రి పగలనకుండా పరిగెత్తాను. దొరకలా, తెల్లారి కట్ట దొరికాను. ఇక చూసుకో, కొట్టాను, గుడ్డేసి దాపులు పెట్టాను. దెబ్బతో పడిపోయాను, కసి తీరా పడ్డాను, ఒళ్ళంతా తూట్లు పడేట్టు కాచాను. అక్కడితో వదిలానా? వాడిని లాక్కెళ్ళి పెళ్లి పందిట్లో నా తమ్ముడిని కాల్చిన చోట పడేసి కసి తీరా పోతాను. నెత్తుల్లో నెత్తురు కలిసేట్టు పడ్డాను, ఒళ్ళంతా ముక్కలు ముక్కలుగా నరికి పారేశాను. ఎత్తునాడు పలకొచ్చి పడ్డాను. నేను దొరుకుతానా? అది తాతలు దిగిరావడం. వాళ్ళు వెళ్ళి పోలీసులకు చెప్పుకున్నారు. వాళ్ళు కాలేసుకుని నన్ను కాల్చున్నారు. ఇవాళ నువ్వు వచ్చి పడ్డా. చెప్పు, ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్ప? నా తమ్ముడి సభ్యుడి మీద పగదించుకోవడం పాపమా, నేరమా? ఈ తప్ప నీకు తోస్తే ఇదిగో ఈ తుపాకీ పెట్టి నన్ను కాల్చి పారాయి. తప్పు ఒప్పుల మీద తీర్పు చెప్పే తాహత నాకు లేదు. మనిషి అన్న తర్వాత ఉద్రేకాలకు లోను కావడం సహజం. అప్పుడు మనం ఏం చేస్తున్నది మనకే తెలియదు. కానీ ఇప్పుడు జరిగింది కాదు, ఇక మీదట జరగవలసింది ఆలోచించుకోవాలి. ఎన్నాళ్ళు మీరు ఇలా పరిగెత్తగలరు? ఎన్నాళ్ళో ఎందుకు, ఇంకొక పూట నా తమ్ముడిని సభ్యురానికి నలుగురు మిగిలి ఉండాలి. ఆ నలుగురిని నరికి పారెత్తాను. అప్పుడు నేను ఏమైనా లెక్కలేదు. అయ్యో, ఇంకా హత్యలా? వద్దు, అది తప్పు. నా పగాళ్ళని ఎరకేసుకొస్తే నువ్వు వాళ్ళతో పాటే. జాగ్రత్త, వాళ్ళు చేసిన ఘోరానికి చిత్రాలు చెయ్యాల. చూడండి, నేరం చేసిన వాళ్ళని దండించడానికి న్యాయస్థానం ఉంది, ఆ పైన భగవంతుడు. నా తమ్ముడిని చంపినాడు ఏమయ్యాయి ఈ న్యాయాలు నీతులు? ఇప్పుడు చెప్పుతావు బాబా. రంజా, ఎదుగుతా రంజా, మంచి వారు హంతకులు అవుతుంటే చూస్తూ ఊరుకోలేదు. ఊరుకోలేకపోతే నువ్వు కూడా చంపేయండి. నన్ను తప్పి ముందుకు నడవండి.
గౌడా ఇవ్వ ఎత్తుకురా ఇవ్వ
పిల్లో ఏటి అలా చూస్తావు ఏ పిల్లో ఎక్కడికి పోతావు ఏ పిల్లో ఏటి అలా చూస్తావు బెదిరి బెదిరి చూస్తూ నువ్వు ఒదిగి ఒదిగి వస్తూ సిగ్గు తెచ్చుకుంటావు చిన్న పుచ్చుకుంటావు ఏం పిల్లో ఎక్కడికి పోతావు ఏం పిల్లో ఏటి అలా చూస్తావు ఒంటరిగా వస్తుంటే వరస పెట్టి పిలిచాడు అలాగేటి కట్ట మీద కాపేసి కన్ను సైగ చేశాడు అయ్యో పాపం హే! ఎవడు చెప్పువాడు నీకెంత దగ్గరోడు చందమామ లాంటి మొగము కందగడ్డ చేశాడా ఏం పిల్లో ఎక్కడికి పోతావు ఏం పిల్లో ఏటి అలా చూస్తావు ఓహో అలాగే చూస్తా రమ్మంటే కోడెకారు చిన్నోడు కొంగు పట్టి లాగాడు అయ్య బాబోయ్ ఏటేటి నోరు పార వేసుకొని దారి కడ్డు తగిలాడు ఎంత వాడు వాడు నిన్నింత చేసినాడు దొంగలాగా నీ మనసు దోచుకోను చూచాడా ఏ పిల్లో ఎక్కడికి పోతావు ఏ పిల్లో ఏటి అలా చూస్తావు చేయి కలిపి సైన్యంటే చీరలిస్తానన్నాడు మనసు కలిపి అంటే మాడలిస్తానన్నాడు ఎప్పుడైనా వాడు నా ఎదట పడకపోడు తప్పకుండా ఆనాడు తన్నులు తినిపోతాడు ఏం పిల్లో ఎక్కడికి పోతావు ఏం పిల్లో ఏటి అలా చూస్తావు ఏం పిల్లో ఎక్కడికి పోతావు ఏం పిల్లో ఏటి అలా చూస్తావు ఓహో చినుబుల్ల బోతనమంతే వద్దు నాకేం వద్దు ఇదే దొన్న కూడా అనుకుంటున్నావేంటి ఒరిమి పన్ను అరకోడి కూర తెలుసుకుని ఎగురున్నా ఇగో నా తోడ పుట్టిన సీతాలు లేదు అది మా అమ్మకాడికి వెళ్ళిపోనాక ఈనాటికి ఇయ్యాలే మా ఇంట ఒరిపి వండడం తెలుసా అంతే కదా లేపక్క అంతే కదంటా మరి కాకపోతే మొన్న పొలాలు అమ్మాకున్నాడు పోలేరమ్మకి ఉపారాలు ఎత్తిచ్చామనుకో అవునే మర్చిపోనాను బుద్ధి బుద్ధి అవు బుల్లె మధ్యలో పోలేరమ్మ తల్లి తర్వాత నువ్వే బుల్లెమ్మ తీరు బుల్లెమ్మ ఇంచేప మహాప్రభు మీకు నమస్కారం నాకేం వద్దు నన్ను పోనివ్వండి మన సీతాలు ఇంతే కదా లచ్చక్క ముఖ్యమైన కోపం సిర్రెత్తినదో ఇలాగే దండం పెట్టి వండవద్దు పేపో అనేది సీతాలు నా చెల్లాయి పుల్లమ్మా నేనాకే బొద్దుగా ముద్దుగా బంతి పూల రథం వల్ల తిరిగేది అరేదే అట్లా లేచి వెళ్ళిపోతావేటి కూడిను నువ్వన్న చెప్పులు అచ్చక్క నువ్వు అలాగ వండరా తింటది నేను తిన్ను
ఇదిగో మీరు ఇలా విసిగిస్తే నేను వెళ్ళి ఏ బావులన్నా పడి చేస్తానంతే. చిచి చిచి అత్తన కర్మ. అదేంటి తల్లి, బతికి బట్ట కడతాక అందరూ నానా కట్టాలు పడతా ఉంటే నువ్వు పోయి సత్తానంట బేటి. లక్క ఏటంత వేటి దీని వరుస ఏటని ఏడస్తున్నదే, నవ్వుతున్నదే, గుడ్డెర చేస్తున్నదే, బెదరుతున్నదే, సత్తానంటున్నది ఏటంతావు? అదేరా నాకు తెలకుంటున్నది. ఒకవేళ గాలి సాకనేది కింద అవును రోయ్, కావచ్చు. కదా కదా నాకు అప్పుడే అనిపించినది గాలేనక్క, గాలే. గాలేరా, నువ్వు బేగ లగెత్తుకెళ్ళి ఆ గండాసారి గౌరవానికి కాకేసుకురా. గాలే, ముమ్మాటికి గాలే. స్వామి దండాలు, స్వామి దండాలు. రా గౌరయ్యన్న, సమయానికి వచ్చినాం. నేను నీ కాడికి వచ్చి పిలుచుకొద్దాం అనుకుంటున్నాను. పిల్లవడానికి నువ్వెవడురా? ఆ పిశాచే పిలిచింది. రే గౌరయ్య, శాంత ఇంట్లో కొత్త పిల్ల పట్టుకున్నాను, నీకు సేవ ఉంటే వచ్చి నన్ను వెళ్ళగొట్టరా అని సవాల్ చేసింది. బాబు పిలిచేసి పిలిచినాదా? పిలిస్తే నాకేమిటి భయం? శరభ 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 అంటే వీరభద్రుడు పలికి ఏం నాయనా నాతో పనుందా అంటాడు. కాళీ, జై కాళీ, కాళేశ్వరి దేవి అంటే ఆ పోలేరం ప్రత్యక్షమై ఏం బిడ్డ నేనే రావాలా, నా భటుల్ని పంపిస్తా చాలా అంటుంది. నాకేమిటి భయం, దెయ్యాలకి దెయ్యాన్ని. రాములు బుల్లెమ్మ, స్వాములు చాలా మంచి ఆయన. దండం పెట్టు, దండం పెట్టు. అదే దండమా గొడ్డలు పెట్టా? చిన్నపిల్ల, అపరాధం అపరాధం. చిట్టి ఇదే ఏమిటా చిట్టి పుట్టిలు? బుల్లెమ్మ, స్వాములు ఈ ఊళ్ళో అందరినీ అలానే పిలుస్తారు. అంతే 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 చెయ్యవు. ఎందుకు? జాతకం చూడ్డానికా? ఇదివరకు అదే చూచుకోండి, గిట్టుబాటు లేక ఇప్పుడు గుళ్ళో గంట కొడుతున్నాం. చేయదే స్వాములు చెయ్యి అక్కడ. శాంతయ్య, శాంతయ్య నీకు కళ్ళు కనిపించడం లేదురా? నేను స్వాముల్ని కాదురా, తల్లిని, అమ్మని గారు అమ్మని, కోలేరమ్మని. బాగా చెప్పావరా భర్త. మా బుల్లెమ్మకు గాలి చోకినాదని భయం ఉన్నది. వైనవు చెప్పు తల్లి. ఎనుకోర ఎనుకోర నరుడు, ఎవరంబు చెబుతాను ఎనుకో. 6 మాసాల నాడు బుల్లెమ్మ ఇల్లెడితే పెట్టెళ్ళినాది, కన్నోరి నుదులేసినాది, కట్టుకొన్నోరు నుదులేసినాది. అదా కదా, అందుకేనంటే బావిలో పడతానంటది, చస్తానంటది. అవునరా, బావిలో పడ చూసినాది బుల్లెమ్మ, బావిలో పడ చూసినాది. చింతా చెట్టు దిగురు బట్టి ఎలాడేటి ఎర్రి తిట్టి బుల్లెమ్మ మీద తివాలింది, బుల్లెమ్మ మీద తివాలింది. చిట్టమ్మ చదివై పట్టుకున్నారా? అవును రో పగటా. బాబు ఏం దా స్వాములు? తల్లి తల్లి గాలి దింపే, తల్లి దింపే. నువ్వు చెబితే చేత్తో తీసుకుని లేచి వెళ్ళిపోతుంది. కాలి ఏంటి చేయాలరా? నా భక్తుడికి అన్యాయం చేస్తావా? ఆడి పొట్ట కొడతావా? ఏం లేదురా, నా భక్తుడు పంచెలు చూడరా, శివుడికి తిరిగిపోయి ఆడిని చూస్తుంటే నాకే దుఃఖం వస్తుంది. రేపు 2 కొనెట్టుకుంటానే తల్లి. దాంతో పాటు సాదర ఖర్చు 5ో 10ో ఇచ్చుకుంటుండు. తల్లి ఉండు, ఇంకా ఉంది. నా భక్తుడికి కోడి కూరంటే ఎక్కువ ఇష్టం, ఒక జత కోళ్ళు పంపించు. పంపించుకుంటా తల్లి. దాంతో పాటు కాయ. ఏ కాయ తల్లి? భక్తుడు మాట్లాడరు ఇది. అలాగే ఇచ్చుకుంటాలే తల్లి. ఉండు ఆలోచించుకొని ఆడి పెళ్ళానికి ఒక చీర పెట్టు, ఆడికి పంచి పెట్టి దానికి చీర పెట్టకపోతే చంపేస్తాడు. అలాగే ఇచ్చుకుంటాను తల్లి, కానీ బుల్లెమ్మ మీద గాలి దిగిపోతుందిగా. పోతది. యాట్ని కోడిని దక్షిణిచ్చుకో, వీబుద్దు సడి తీసుకో. అమ్మ దిగిపోతున్నదే, ఆరుతుందా ఆరితే.
ఏమిటమ్మా ఈ గొడవంతా? దెయ్యం పట్టింది మీ దొంగ వైద్యుడికా నాకా? హ్మ్. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పిచ్చి నమ్మకాలతో మీకు మీరే అన్యాయం చేసుకుంటే అయ్యో అయ్యో లెంపలేసుకో తల్లే, అది దెయ్యం కాదు అమ్మోరు. అమ్మోరుకు మాట ప్రకారం చేస్తే గాలి తూలి ఉప్పులు ఎగిరిపోతాయి. నాన్ సెన్స్. గాలి లేదు ధూళి లేదు. మీ పిచ్చి నమ్మకాలు నానెత్తి రుద్దకండి. ఏమిటి శాంతయ్య, 1000 ఏనుగులు తొక్కినట్టు ఉళ్ళంతా బరువుగా ఉందో ఏం చేద్దంటావు? ఏనుగులు కాదు, దెయ్యం. దెయ్యం ఎక్కి తొక్కింది. అమ్మ బాబోయ్, దెయ్యమే! అవును సావులు. దయ్యమేటి అమ్మోరు చల్లని తల్లి నీ మీద పూనకం వచ్చేసినది. అమ్మోరే, నా మీదే పూనకమే. ఆర్తికి దండం పెట్టావా? ఆర్తిచ్చేసినాను. ఏం చెప్పింది? అదే పిల్లదాని మీద గాలి సోకినది, పూజ గీజి చేయించు అన్నది. అటనే తల్లి అని దండ పట్టేసినాను. ఇంకేం చెప్పింది? ఇంకేట్లేదు. ఏంటి శాంతయ్య, నా గురించి ఏదో చెప్పినట్టు గుర్తుకొస్తుంది. ఏట్లేదు. ఏదో జోడు కోళ్ళు ఇమ్మని. చెప్పలేదు రేపు సంతలో కొని అప్పించుకుంటా. ఇంకేం చెప్పింది? ఇంకేట్లేదు. తెలీదా? నాకు మా ఇంటి దానికి ఓ బట్టలు పెట్టమని చెప్పినట్టు గుర్తుకు. పూనకుల్లో చెప్పుకున్నాయన్ని బాగా జ్ఞాపకున్నాయి నీకు? జ్ఞాపకం కాదు బుల్లెమ్మ, ఆ తల్లి అలా పలికిస్తున్నది. అవునవును, ఇంకేం పలికింది? ఇంకేట్లేదే. అదేంటి అయ్యా, అసలు పాట మర్చిపోయావు. ఏటి స్వాములు? అదే నా సాదర ఖర్చుకి 5ో 10 ఏమని చెప్పలే? చెప్పినది ఇస్తలే. అంతే మరి. ఇప్పుడా? ఇంకెప్పుడు? అప్పుడప్పుడు కదా. ఇప్పుడు ఇవ్వు. చెట్టుకో. వచ్చిన పని అయిపోయింది. అదేంటి స్వాములు? స్వాములు కాదు, ఆ పిల్ల మాట ఏంటి చేసినావు? ఏం పిల్ల? ఓరి గాలయ్యా. ఓహో అదా, ఇదిగో ఇది మంత్రించిన విభూతి. సాయంకాలానికల్లా పిల్లదానికి తలారా నీళ్లు పోసి పసుపు రాసి కొత్త చీర కట్టి గదిలో పెట్టి మంచం మీద కూర్చోబెట్టి తలుపు తాళం వేసి వెనకొచ్చి చొక్కోడి చేక లోపలికి వెళ్ళి పిల్లదాంతో మాట్లాడు. సరిగ్గా మాట్లాడిందా వెనకొచ్చి ఏంటి వెనక్కి వెనక్కి వెనక్కి. ఏదన్నా గొడవ చేసిందా గుప్పుడు విభూతి తీసుకో. జామ్ జంబారి డామ్ డంబారి బాంబ్ బంబారి అని ముఖమే కొట్టు. మళ్ళీ గొడవ చేసిందా జామ్ జంబారి బాంబ్ బంబారి డామ్ డంబారి కొట్టి మళ్ళీ కొట్టు మళ్ళీ కొట్టు మళ్ళీ కొట్టు. అలా ఎంతసేపు కొట్టాలి ఏంటయ్యా? జబ్బ అడిపోయేదాకా కొట్టాలి. అడిపోతానా? నన్ను పిలు, నేను వస్తాను. ఏటి నువ్వు? కూకో. రాత్రికి మన ఇంట్లో కోడుకోర దుకాణాలు కట్టేక ముందే వెళ్ళి ఏటి చాన్ చంపాలి టాక్ చంపాలి బాంబ్ చంపాలి. బుల్లెమ్మా ఎలాగున్నదేటి? ఏది నా ఇంకోసారి చూడు. నేనెవరో ఏటో తెలుస్తున్నదా? బాగా తెలుస్తున్నది. ఏటి కావాలి ఏంటి? అయ్య బాబు, లేకపోతే ఏమిటయ్యా, నీకేమన్నా మర్చిపోయిందా? బలవంతాన్ని గదిలో పెట్టి తాళం వేస్తావా? తప్పదు. ఇంకేటి గాలే జాన్ చంపాలి బాంబ్ పంపాలి. ఓపిక ఓపిక అదే దిగిపోతులే. అయ్యో రామా, ఆశ్రయం ఇచ్చావు కదా అని చెప్పని మర్యాద ఇస్తే ఇదే నువ్వు నాకు చేసే మర్యాద. అయ్యో, నాకు కాదు పట్టింది, నీకు పట్టింది. ఉండు, నీ పని చెప్తా. నీకు దైవం తెలుస్తా. ఇదిగో జామ్ కావాలి, జామ్ డబ్బాలి, బాంబు పంపాలి, జామ్ చెప్పాలి. అయ్య బాబా, చచ్చిపోనారు. దయ్యం తిరగబడారు. లక్క కాసేపులో ప్రాణం తీశాడు. ఏమిటిది? చెప్పా పాపకి. భగవంతుడా, ఇలాంటి అమాయకుల్ని ఈ దళారుల నుంచి నువ్వే కాపాడాలి. రామా రామా. లక్క ఇప్పుడు ఏటి దారి? ఏటి చేద్దాంరా? ఏ శాంతయ్య, స్వాములు రారా. దెయ్యం హాయిగా బుజ్జుందా? స్వాములు దెయ్యం ఎదురు తిరిగినది. అమ్మ బాబోయ్! కాదు, దెయ్యం నేను ఒగ్గేసిపోతామేంటి? ఇవాళ నా వల్ల కాదు. రేపు సీసా తెచ్చి సీసాలో దాన్ని వేసి బిరడా వేసి బిగించి ఆ బిరడ ఏటో ఎప్పుడో బిగించు. అమ్మ బాబోయ్, ఆ గాలి నీకు సోకిండ్రు. నాకేటి నేత స్వాములు. ఏది నీ కాళ్ళు చూపించు. కాళ్ళు చేతులు అన్ని చూసుకో.
శాంతయ్య సత్య నీ కడుపును పుడతానయ్యా నేను వదిలేవయ్యా. ఇప్పుడే సావు పద. అబ్బబ్బబ్బా ఈ ఊరందరికీ నేను ఒక్కనయ్యా. నేను సత్యం మీ గతి ఏమిటి? నువ్వు తట్టమేమంతా గోదావరిలో దూకుతావు. స్వాములు నువ్వే దయ్యానికి భయపడితే నా బిడ్డగా దేటని తప్పదా? తప్పదు. తప్పదా? ఓ పంచి దెయ్యం నన్ను చూస్తే బెదిరిపోతుంది. అందుకని ముద్దులు వెళ్ళి గొడుసుతో దాన్ని గట్టిగా కట్టి కాకి మేము వస్తాం. ఎలా ఉంది? బాగున్నా. బాగుందా? పద. అయ్య బాబాయ్ లక్క స్వాములు కొంప మునిగిపోరాది. రండి రండి. అయ్య ఏడు జరిగినది నన్నేటి చేయలేదు. గుళ్ళెమ్మని దయ్యం మింగేసినది ఇక్కడెక్కడ లేదు. లేదురా లేదు. ఆ దెయ్యం కిటికీ వేసుకుని పోరాది చూడు. అవునే నిజమే. తల్లి పోలేరమ్మ తల్లి అపం శుభం ఎరగని ఎర్రిపాగుల పిల్ల ఎక్కడున్నా నువ్వే చల్లగా చూడమ్మా. చల్లగా చూడు తల్లి. ఏ వస్తావా? రా. ఎన్నాళ్ళు తిరుగుతావు? కన్నవారిల్లు కాదని వచ్చావు. కట్టుకుంటానన్నవాడు మోసగించాడు. ఈ దినదిన గండాలు ఇంకెన్నాళ్ళు ఇలా అనుభవిస్తావు? ఇక చాలు రా. రాను. ఒకసారి చనిపోవాలని ప్రయత్నించాను. అది విఫలమైంది. బహుశా నేను బ్రతకాలనే భగవంతుడి నిర్ణయం కావచ్చు. ఇక ఆ ప్రయత్నం చెయ్యను. ఏనాడైనా నా శీలానికి భంగం కలిగే ప్రమాదం ఏర్పడితే నువ్వు చెప్పిన పనే చేస్తాను. ఆనాడు ఈ చెరువులు బావులు అవసరం లేదు. అయ్యా నారాయణ మూర్తి నన్ను ఎందుకయ్యా ఇలా బాధ పెడతావు? ఎంత పాపిష్టి వాడినైనా ఇంత కఠినంగా దండిస్తే నీకు కూడా పాపం వస్తుందేమోనయ్యా. స్వామి బాబు ఏమన్నా సాయం కావాలా? ఎవరు సాయం? దేవుడే దయలేక వదిలేసిన వాటి నువ్వేం చేస్తావు? బహుశా మనిషికి మనిషి చేత సాయం చేయించడానికి ఆయన ఊరుకున్నాడు. చెప్పండి బాబు, మీకేం కావాలో చెప్పండి. అమ్మా వద్దమ్మా, నన్ను అంటుకోవద్దు. తాకితే అడ్డుకునే కుష్టు వ్యాధి. జాలిపడి అయ్యో అన్నావు అంతే చాలమ్మా. చివరి గడియల్లో చల్లని మాట విద్దాం. వెళ్ళిరామ్మ వెళ్ళి. అదేమిటి బాబు, ఈ స్థితిలో మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళగలను? చీకటి కూడా పడింది. మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి. అయ్యో తల్లి, ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది. అందుకే ఇలా పోతున్నారు. ఎక్కడో ఇలా ఏడ్చి ఏడ్చి ఒక్కసారి కన్ను మూస్తారు. ఎందరో అనాథలు, అందులో నేనొకటి. నేను ఒకటిని అనుకోండి. ఆ విధంగానైనా నన్ను సాయపడిపండి. మీరెవరో ఎక్కడికి వెళ్ళాలో చెప్తే. నా పేరు సిరిపురం సుందర్రామయ్య. పేరు పెట్టిన వాళ్ళు చాలా చమత్కారంగా పెట్టారు. సిరిపురం సుందరరామయ్య గారా? తరచు పత్రికల్లో చూసే పేరేనే. వాడేనమ్మా వీడు. ధర్మదాత, కళాపోషక వగైరా పాపిష్టి బిరుదులన్నీ దిక్కుమాలిన వాడి నెత్తినే ఉంది. ఏమిటి మీరే వారా? భగవంతుడా, ఏమిటి విపరీతం? కోటీశ్వర్లు మీకు? కోటీశ్వరుడికి కుష్టి వ్యాధి ఏమిటని ఆశ్చర్యపోతున్నావు. డబ్బుకి జబ్బుకి సంబంధం లేదమ్మా. అంత కర్మ. ఒకే నొసట భగవంతుడు. అంతటి భోగాలు, ఇంతటి బాధలు, అంతటి కీర్తి, ఇంతటి దిక్కుమాలిన తనవు రాస్తాడంటే ఎవరైనా నమ్ముతారు. కానీ నా నొసట రాశాడు. ఏ జన్మలో చేసిన పాపము ఈనాడిలా అనుభవిస్తున్నాడు. అంత డబ్బున్నవారు
మంచి డాక్టర్లకు చూపించలేదు? విచిత్ర చూడని డాక్టర్లు, మింగని మందు లేదు, దర్శించని పుణ్యక్షేత్రాలు, మొక్కని దేవుడు లేడు. అయితే అయితే ఈ జబ్బు పోయే మార్గమే లేదా? అదేనమ్మా, ఆ మాటే నేను కనిపించిన వారందరినీ అడిగాను. వారందరూ చెప్పిందల్లా ఒక్కటి, చేతికి ఎముక లేదనిపించేలా దాన ధర్మాలు చెయ్యి, ఆ పుణ్య ఫలంతోనైనా నీకు ఈ వ్యాధి నయమవుతుందేమో అన్నారు. ఆనాటి నుంచి అడగని వాడిది పాపం అన్నట్లుగా అడిగింది కాదనకుండా దాన ధర్మాలు చేశాను. నా ప్రాణం తప్ప అన్నీ ఇచ్చేశాను. అంత దాన ధర్మాలు చేసిన ఈ జబ్బు తగ్గలేదా? ఎందుకు తగ్గాలమ్మా? జబ్బు పోతుందన్న ఆశతో చేసేవి దానాలవుతాయా? లంచ, దేవుడికిచ్చే లంచ. చేతిలో ఉన్న డబ్బు అయిపోయేసరికి జబ్బు బాగా ముదిరి అందరూ అసహించుకునేటంత వికృత రూపం తెచ్చిపెట్టి. పోనీ డబ్బు లేకపోయినా నా అన్న వాళ్ళు ఎవరూ లేరా? లేకే, నేను కన్నవాడే ఉన్నాడు, చెట్టంత కొడుకు. వాణ్ణి పెద్ద చదువులు చదివించాను, విదేశాలకు పంపించాను, మరో కోటీశ్వరుడి కూతురికిచ్చి పెళ్లి చేశాను. గొడ్డొచ్చిన వేళ కోడలొచ్చిన వేళ అన్నారు. కోడలొచ్చిన కొద్ది రోజులకే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. అయ్యో రామా, కన్న కొడుక్కి మమకారం లేకపోయినా కనికరమైనా లేకపోయిందా? మమకారం, కనికరం ఈ కాలపు పిల్లలకు అవేమీ ఉండవమ్మా. కన్నవారికి ఉన్న కడుపు తీపి పిల్లలకు ఉండదు, ఇట్టే తెంచుకుపోతారు. నిజమే బాబు, నిజమే. హా, మీ వల్ల ఉపకారం పొందని ఏ ఒక్కరు మీకు ఈ స్థితిలో సాయపడలేదా? అయ్యయ్యో, ఇక్కడేనమ్మా నువ్వు ప్రపంచాన్ని అర్థం చేసుకోవలసింది. నా దగ్గర డబ్బున్నంత కాలం నాకు ఈ వ్యాధి ఉన్నా నాకు దగ్గరగా వచ్చి నేను మన్మథుణ్ణని, ధర్మదాతనని అన్నవారందరూ డబ్బైపోయిందని తెలిసిన మరుక్షణంలో చిచ్చి వీడి పక్కన కూర్చుంటే ఈ జబ్బు మనకు కూడా అంటుకుంటుందని దూరంగా తొలగిపోయేవారు. విశ్వాసం లేని ఈ జాతి మధ్య బ్రతికే కన్నా ఎక్కడైనా దిక్కుమాలిన చావు చావడమే మంచిదని ఇలా వచ్చేశాడు. చావు రాలేదు, చావడానికి మనసు ఒప్పలేదు. కాలితో నడవవలసిన నాకు ఇలా చేతులతో పాకవలసిన గతి పట్టింది. చీచి, ఏం మనుషులు! బాబు గారు, ఈ లోకంలో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. నాతో రండి, ప్రపంచంలో మంచివాళ్ళని చూపిస్తాను. మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించి. ఎందుకమ్మా? ఈ పాడు దేహానికి ఇంకా మరమ్మతులు ఎందుకు? అది అనవలసింది మనం కాదు బాబు గారు, భగవంతుడు. నాతో రండి, మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పిస్తాను. అమ్మా వద్దమ్మా, పర్వాలేదు బాబు. నన్ను అంటుకో. రండి. అయ్యో అయ్యో, అమ్మా అమ్మా అమ్మా. బాబు, బాబు, మీకు బాధ కలిగించానా? లేదమ్మా, లేదు. ఇది ఆనందం. నాలో ఉన్న బాధనంతా ఒక్కసారిగా తీసేసాము. ఈ ఎండుకట్టిలో ఇంకా కన్నీరు మిగిలిందని నేను అనుకోలేదమ్మా. అమ్మా, తల్లి, నువ్వెవరి బిడ్డవు? ఇది ఏనాటి అనుబంధం? నాకు చేయూతనిచ్చు. లోకంలో సత్యం, ధర్మం, దయ అన్నీ చచ్చిపోయాయనుకున్నానమ్మా. చావలేదు, ఇంకా బ్రతికే ఉంటాయి. ఇలాంటి వారు ఇంతవరకు బ్రతికే ఉంటాయమ్మా. నువ్వు కలకాలం వద్దు, కలకాలం వద్దు. రండి.